అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు, 18 ఏళ్ల వయసు, ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆరా? స్టూడెంట్. అంటే స్టూడెంట్ నెంబర్ 1. అవును, అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు. అవునవును. సో ఆయనది రెండవ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకాల గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు, మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు, అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని మీకు పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మొహమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం, అంత ఫ్రీ ఉంటాడు. ముందు నుంచి అంతే, ఇప్పుడు అలాగే ఉంది కొద్దిగా. కాకపోతే ముందంత కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్దీ ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు. సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి. లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం ఉన్నాయి. పోతుంటే పోతుంది, నా పక్కనే ఉండండి నా అంతే. అయ్యా కలిసి ఫోన్ చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేక్ అప్పుడు. అదే ఆ సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం స్టార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించు టక చేసేస్తాడు. మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా, అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అసలు మాది మేమందరం అబ్బా తగిలిందిరా అందరి ముందు చెప్పారు, బయటపడ్డాడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి రావాలని కాబట్టి షేర్ చేసుకుంటారు. మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటాను, ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అయితే అయింది లేరా, అయిపోయింది, కానిచ్చేద్దాం, షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట. సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావారా నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో. క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు. లేదు, అదేం లేదు. ముందు నుంచి మా టీం వేరే, ఇప్పుడు తారక్ టీం అది సపరేటు, ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు. ఎప్పుడు ట్రిబుల్ టైంలో ఆయనకి ఇంజూరీ అయి ఉంటే రాజమౌళి అదే యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం, రాజమౌళి గారు మేము అందరం. అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు. సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు, రామగారు రాజమౌళి గారు ఇద్దరు వద్దంటే వద్దు ఎన్టీఆర్ని. అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు, మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు, మీరు ఆడుకుంటారు, ఎవ్వరు రారు అన్నాడు. ఏమరా నువ్వు పోతావా అన్నాడు. అన్నా నేను పోతావా అంటే లేదు సార్, అది సరదాగా అది అంటే మళ్ళీ ఏదైనా కాలు వెనికిందో, కాలు పట్టిందో, చేయి పట్టిందో, షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం. ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి, ఒకరు ఉండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్. ఇంకా ఆడలేదు, ఇంకా అసలు ఆడలేదు, ఆయన ఆడలేదు, ఆయన ఆడలేదు, మేము కూడా ఆడలేదు.